ఒక మనిషి తను పడిన కష్టాలు రాముడు కష్టాలు పడలేదండి. అందుకని ధర్మం అవసరమేముంది? ఇప్పుడు హాయిగా అన్నీ జరిగిపోతున్నంత కాలం ధర్మం గురించి సమస్య ఉందండి. కష్టం వచ్చినప్పుడు ధర్మం పాటించి ధర్మము వలన నేను గెలుస్తానని ధర్మం కోసం నిలబడిన వాడు ధార్మికుడు తప్ప అన్నీ కలిసి వచ్చేస్తుంటే ధర్మం చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అన్నీ కలిసి రాలేదు రాముడికి జీవితంలో. ఆయనే అరణ్యకాండలో ఒక చోట ఒక మాట అన్నాడు, నేను ఎంత బాధలలో ఉన్నానో తెలుసా? రాజ్యాద్భ్రంశో, రావలసిన రాజ్యం పోయింది. వనేవాస, పోని రాజ్యం పోతే పోయింది, అంతఃపురంలో ఉన్నానా, అరణ్యవాసానికి వచ్చాను. వనేవాస సీతానష్టో, పోని పక్కన మనసెరిగిన భార్య ఉందా, ఆవిడ్ని ఎత్తుకుపోయాడు రావణాసురుడు. పోని ప్రాణమిచ్చిన స్నేహితుడు జటాయు ఉన్నాడా, ఆయన లేడు. ఎందుకని? సీతానష్టో హతోద్విజ, జటాయువుని చంపేశారు. ఈదృశీయం మమావస్థ, నేను ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాను. నిర్దహేదపి పావక, ఇవాళ నేను ఉన్నటువంటి కష్టం ఎటువంటిదంటే అగ్నిని నా కష్టం కాల్చేస్తుంది. అగ్ని అన్నిటినీ కాల్చడం కాదు, నా కష్టం అగ్నిని కాలుస్తుంది. అంత గొప్ప కష్టంలో ఉన్నానన్నాడు. ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఎప్పుడైనా సరే ధర్మాన్ని పక్కన పెట్టేసి తన సుఖాన్ని తాను చూసుకున్న సందర్భం ఒక్కటి వెతకగలమా రామాయణంలో? అలా మీరు పరిశోధన చేయండి. రామాయణంలో ధర్మాన్ని పక్కన పెట్టేసి రాముడు సుఖాన్ని ఎంచుకున్న ఒక్క సంఘటన పైకి తీద్దాం. ఇదండి రామాయణం అంటే. కానీ ఇవాళ మన జాతి దరిద్రం ఏమిటంటే అటువంటి పాత్ర పోషణ చేసి రచించగలిగిన కావ్యము ప్రపంచ భాషలలో ఎక్కడా లేదు అలాంటి పుస్తకం. అలాంటి పుస్తకం మనదై ఉంటే దాన్ని పక్కన పెట్టుకుని ఇతరమైన విషయాల పట్ల పరిగెత్తేటటువంటి దౌర్భాగ్యానికి మనం దిగదారిపోయాం ఇవాళ. అటువంటి రామాయణం, అటువంటి నడువడి నేర్పగలిగినటువంటి శాస్త్రం. మీరు ఒక సంఘర్షణ చూడండి, ఒక అద్భుతమైన సంఘర్షణ మీకు ఆవిష్కరిస్తాను. రాముడు అడగలేదు రాజ్యాన్ని, ఇది మీ జీవితంలోనే జరిగింది అని మీరు ఒకసారి ఊహించండి. రాముడు ఎప్పుడూ తండ్రిని అడగలేదు, నాన్నగారు నాకు రాజ్యం ఇవ్వండి అని అడగలేదు. తండ్రి గారు పిలిచాడు, పిలిచి నాన్న నీకు పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు చేసేద్దాం అనుకుంటున్నారు అని రాముడు అడగలేదు. దశరథుడు అన్నాడు, నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, రాత్రుళ్ళు పీడకలు వస్తున్నాయి, కాబట్టి నేను ఎంతో కాలం ఉండను. రాజ్యమునకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి, అందుకుని నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. రేపే నీకు పట్టాభిషేకం, కానీ ఈ వార్త మీ మామగారికి చెప్పకు అన్నాడు. ఎంత గమ్మత్తైన మాట చూడండి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఇది ఒక గొప్ప సెలబ్రేషన్, యవరాజ్య పట్టాభిషేకం అన్నది. ఇప్పుడు తను వెళ్ళి ఎవరికి చెప్తాడు? సీతమ్మకి చెప్తాడు. సీతమ్మ నోటి వెంటనే ఏ మాట వస్తుంది? ఏమండి చాలా సంతోషం, మీకు రేపు పట్టాభిషేకం అంటే మరి మా నాన్నగారు పొంగిపోతారు కదా, ఒకసారి కబురు చేద్దామండి అంటుంది. ఆయన ఏమంటున్నాడు దశరథ మహారాజు గారు? మీ మామగారికి చెప్పకు అన్నాడు. అంటే రాముడు ఏమనాలి? ఎందుకు చెప్పకూడదు అని అడగాలి. ఆయన అడగలేదు. ఎందుకు అడగలేదు? ధర్మం. నాకేది చెప్పాలో చెప్పవలసిన వాడు తండ్రి, ఎందుకు చెప్పావు అని అడగడం నా లక్ష్యం కాదు, నేను కొడుకుని. ఆయన చెప్పింది నేను వినడమే, అంతేగాని నాన్నగారు మీరు నాకు ఇలా ఎందుకు చెప్పారు అని నేను అడగక్కర్లేదు, నాకు తెలియక్కర్లేదు. నాకు తెలియవలసినదైతే ఆయన తెలియ చెప్తారు, నేను పాటించవలసినదైతే పాటింప చేస్తారంతే. ఎంత ధర్మం చూడండి. నోటి వెంట ఇన్స్టంటానియస్ అంటాం ఇంగ్లీష్లో, వెంటనే వచ్చేస్తుంది మనకు ఒక మాట. ఎందుకు చెప్పకూడదు అంటాం. ఆయన అలా అనలేదు రాముడు, అలాగే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇవాళ రాత్రి నీ భార్యతో కలిసి పూజా గృహంలో ఉపవాసం చెయ్యి, రేపు రాజ్యం ఇచ్చేస్తా అన్నాడు. వచ్చేసాడు రాముడు. తీరా వచ్చిన తర్వాత అసలు తండ్రి గారు కనపడలేదు, అది విచిత్రం. కైకమ్మ కనపడి ఆవిడంది, మీ నాన్నని 2 వరాలు అడిగానయా, 14 ఏళ్ళు